హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో హౌ ఐ ఆర్గనైజ్డ్ మై వెజిటేబుల్స్, మార్కెట్ నుంచి అప్పుడే తెచ్చిన వెజిటేబుల్స్ నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను ఈ వీడియోలో క్లియర్లీ చెప్పాలనుకుంటున్నా. అండ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోనే కాదు చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ చూస్తే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ ఒక సండే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, ఫ్రైడే టు ఫ్రైడే అట్లా 1 వీక్ ఒకసారి మేము తెచ్చేసుకుంటాం అనమాట. వారానికి ఎంత సరిపోద్దో అంత మటం తెచ్చేసుకుంటాము. అండ్ కంప్లీట్లీ కాయగూరలు అస్సలు వేస్ట్ చేయకుండా ఉంటాము అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా ఏ వెజిటేబుల్ అయినా కూడా ఎంతవరకైనా పార్ట్ చేస్తారు. సో ఈ వీడియోలో ఫస్ట్ నేను చిక్కుడుకాయలు చూసారు కదా. సో ఈ చిక్కుడుకాయని నేను అప్పుడప్పుడు డైరెక్ట్లీ పెట్టేస్తాను. నాకేమైనా టైం ఉంటే కనుక ఇట్లా దాన్ని కట్ చేసేసి బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం వెజిటేబుల్స్ కవర్లో కాకుండా బాక్స్లో స్టోర్ చేసుకోవడానికి చూడండి. ఒకవేళ బాక్స్లో సరిపోతే ఇక్కడ నేను జిప్లాక్ కవర్స్ చూపించాను కదా, ఇది నేను అమెజాన్లో పెట్టే ఎప్పుడో కొన్ని ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్న కవర్స్ అనమాట అవి. అందులో బీరకాయలు బాక్స్లో సరిపోవు కాబట్టి ఆ జిప్లాక్ కవర్స్లో వేసాను. ఎందుకనంటే వాటర్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఆ వాటర్ అనేది ఆ కవర్స్లోకి వెళ్తే వెజిటబుల్ ఈజీగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ రోజులు వాడకపోయినా వెజిటబుల్స్ పాడైపోతాయి ఆఫ్ కోర్స్. సో 1 వీక్కి సరిపడా తెచ్చేసుకుంటా. 1 వీక్లోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటేబుల్ అండ్ మధ్యలో నాన్ వెజ్ కంపల్సరీ అదనమాట. సో బీరకాయ కూడా అట్లా పెట్టేశాను. నెక్స్ట్ గోబీ, కాలీఫ్లవర్. ఈ కాలీఫ్లవర్ని డైరెక్ట్గా నేను ఎప్పుడు పెట్టను. ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసేసుకొని ఇట్లా జిప్లాక్ కవర్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇట్లా జిప్లాక్ కవర్స్లో పెట్టుకుంటా, క్వాంటిటీ కానీ తక్కువ ఉంటే బాక్స్లో పెట్టుకోవడానికి మాత్రం ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. సో ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోరేజ్ ఏమైనా ఎక్కువగా అయిపోయింది అన్నప్పుడు కూడా ఈ జిప్లాక్ కవర్స్లో పెట్టేసుకుంటాను. అండ్ ఇంకో విషయం ఏంటి, బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ ఎందుకు మనీ వేస్ట్ అనుకునే వాళ్ళు ఇలా మన ఇంట్లోనే బిర్యానీ బాక్సెస్ ఉంటాయి, తర్వాత ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉంటాయి. సో వాటిల్లోనే మనం మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. మీరు నా వీడియోలో చూస్తే నేను కొన్ని వెజిటేబుల్స్ ఐస్ క్రీమ్ బాక్సెస్లో పెట్టాను. ఎందుకంటే మా దగ్గర ఐస్ క్రీమ్ డబ్బాలు చాలా ఎక్కువే ఉంటాయి. అవి వేస్ట్ చేయకుండా ఉండడానికి ఈ విధంగా అందులో వెజిటేబుల్స్ అన్నీ తప్పేమీ లేదు. అంటే అందంగా కనిపించడానికి కొన్ని బాక్సెస్ పర్చేస్ చేసా ఇటువంటివి. ఓకే, అండ్ ఆ బాక్సెస్ కూడా వేస్ట్ అయిపోద్ది కాబట్టి ఆ బాక్సెస్ని కూడా మనం డబ్బులు సేవ్ చేయాలంటే కొన్ని బాక్సెస్ మనం యూజ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ డబ్బాలు, బిర్యానీ బాక్సెస్ ఇవన్నీ కూడా మంచిగా కూడా పనికొస్తాయి. ఇదైతే ఎర్ర తోటకూర అంటారు కదా, అది బేసిక్లీ ఎర్ర తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది అని చాలామంది అంటారు. అండ్ నేను ఎప్పుడు తోటకూర ఇష్టపడను, నేను ఎప్పుడు తినలేదు. అంటే గ్రీన్ కలర్లో తిన్నాను కానీ రెడ్ తోటకూర నేను ఎప్పుడు తినలేదు. అసలు అది తినడమే ఎక్కువ. సో ఇంట్లో వాళ్ళు అంటే అత్తయ్య, తక్షవికి చాలాసార్లు పెట్టా. తక్షవికి ఎప్పుడు ఈ రెడ్ తోటకూర మ్యాక్సిమం పెడతాను దొరికితే. ఇంకా అదర్ ఎక్కువ పెట్టను కానీ తోటకూరలో రెడ్ మాత్రం ఎక్కువగా చూస్ చేసుకుంటాను. లీఫీ వెజిటేబుల్స్ అయితే కంపల్సరీ మేము వారానికి ఒక 3-4 టైమ్స్, 3-4 అనుకోండి, 3-4 టైమ్స్ కంపల్సరీ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి. పప్పులోనే వేస్తాను అది కూడా. డైరెక్ట్గా కొన్ని ఆకుకూరలు, కూరలు ఇవన్నీ ఉంటాయి, నేను ఎప్పుడు అట్లా చేయను. పప్పులో వేస్తే మ్యాక్సిమం తినేస్తాం అందరం కూడా. సపరేట్గా అయితే నేను బేసిక్గా తిన్న కాబట్టి నేను ఇప్పుడు చేసుకోను అలాగా. అండ్ ఇక్కడైతే మెంతికూర తీసుకున్నాను. ఎవరైనా ట్రై చేశారు లేదో నాకు చెప్పండి. నాకైతే మస్తు ఇష్టము మెంతికూర, మటన్ మెంతికూర. ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. చాలా టేస్టీ ఉంటుంది గైస్. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ, చాలా టేస్టీ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మెంతికూర అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇంక తర్వాత బచ్చల కూర, చుక్కకూర, ఏం లీఫీ కనిపిస్తే అవన్నీ ఎక్కువ రోజులు ఉండడానికి మనం బాక్సుల్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఈ అడుగున కింద టిష్యూ ఒకటి వేసుకుని పైన మూత పెట్టినప్పుడు ఒక టిష్యూ వేసుకుంటే 2 వీక్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. నా దగ్గర ఆ టైంలో టిష్యూస్ అవైలబుల్ లేవు. సో అందుకని నేను నార్మల్గా పెట్టేసుకున్నాను. బట్ మేము వెంటనే వాడేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ అంటే డైలీ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఇలా వారానికి సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు అనుకుంటే ఇట్లా బాక్సుల్లో స్టోరేజ్ చేసుకోండి, పాడవదు అనమాట. మీరు లీఫీ వెజిటేబుల్స్ జిప్లాక్ కవర్స్లో పెట్టినా కూడా వాటర్ ఏదో విధంగా వెళ్తుంది, పాడైపోద్ది. సో వాటర్ వెళ్ళకుండా ఉండాలంటే ద బెస్ట్
బాక్సెస్ అనమాట. ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ బాక్సెస్ కూడా ఉంటాయి. నేనైతే మీషోలో తీసుకున్నాను, చాలా తక్కువలో వచ్చినాయి, ప్యాక్ ఆఫ్ 6. సో అందుకని చెప్పి తీసుకున్నాను. బట్ మ్యాక్సిమం వాటిల్లోని పెడుతూ అండ్ జీరో కాస్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ డబ్బాలు, ఏమైనా బాక్సెస్ ఉంటే అవన్నీ నేను దాస్తాను అనమాట. సెపరేట్గా కొనుక్కున్నా అందులో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ బాక్సెస్ అనమాట. ఇది లీఫీ వెజిటేబుల్స్ ఏమైనా పెట్టుకోవడానికి అని తీసుకున్నాను. ఎందుకంటే కింద మాయిశ్చర్ అది పట్టకుండా ఒక ట్రే లాంటిది ఉంటుంది కింద. సో దానికోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో మీరైతే ఏ విధంగా ఆర్గనైజేషన్ చేసుకుంటారో నాకైతే కింద కామెంట్లో చేయండి. అండ్ నేనైతే ఈ విధంగా ఆర్గనైజేషన్ చేసుకుంటాను. నాకు టైం ఉంటే మ్యాక్సిమం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకోవడానికే చూస్తాను అనమాట. ఈ విధంగా అన్నీ కూడా బాక్సుల్లో పెట్టేసుకొని మంచిగా ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసేసుకుంటాను. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే సర్దేసుకుంటాను. ఇక చూస్తే ఆనపకాయ ముక్కలు ఇవన్నీ కూడా అంటే నెక్స్ట్ మనం వంట చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎట్లా టైం ఉన్నప్పుడు మనం కట్ చేసుకొని పెట్టేసుకుంటే, నాకు ఒకవేళ టైం లేదు తక్షి లేచిన నాకు టైం లేకపోతే యాస్టీస్ వేర్లైనా కట్ చేసేసి అట్లా పెట్టేస్తాను. వాటికైతే ఫాయిల్స్ ఉంటాయి కదా, అవి చుట్టేసి పెట్టేస్తాను అనమాట. సో మ్యాక్సిమం ఎక్కువగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఒక్క వీడియోనే కాదు, నా ఛానల్లో సో మెనీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ సిరీస్ కావచ్చు, బేబీ సిరీస్ కావచ్చు, స్కిన్ కేర్ సంబంధించింది కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు అండ్ రొటీన్స్ కావచ్చు, అన్నికి సంబంధించిన వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. ఈ ఒక్క వీడియోనే కాదు, నా ఛానల్లో సో మెనీ వీడియోస్ చూసి నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.